అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం పుష్ప సినిమాకి కొనసాగింపుగా వస్తున్న పుష్ప 2పై భారీ అంచనాలున్నాయి. అటు బన్నీ అభిమానులతో పాటు ఇటు సినీ ప్రియులు కూడా ఈ సినిమా కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆగస్టులో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా షూటింగ్ డిలే కారణంగా డిసెంబర్లోకి వాయిదా పడింది. ఇక వరల్డ్ వైడ్గా డిసెంబర్లో రిలీజ్ చేయడానికి మూవీ మేకర్స్ ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ వెలువడింది. ఇప్పటి వరకు ఫస్ట్ హాఫ్ వర్క్ పూర్తవగా సెకండ్ హాఫ్ మూవీ షూటింగ్ దశలో ఉందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. పుష్ప 2 సినిమాలో మొత్తం 4 పాటలు ఉంటాయట. అందులో జాతర పాట సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని ఎప్పటి నుంచో టాలీవుడ్ సర్కిల్లో గట్టిగా వినిపిస్తోంది. కానీ ఈ పాటను లిరికల్ సాంగ్ గా రిలీజ్ చేయకుండా మాత్రం నేరుగా థియేటర్లోనే విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తోంది యూనిట్. ఈ పాటకు థియేటర్లో దద్దరిల్లడం ఖాయమని టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ చివరి నాటికి పూర్తి అవుతుందని సమాచారం. పుష్ప 2లో రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించే ఈ భారీ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నారు. పుష్ప 2 డిసెంబర్ 6వ తేదీన వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇప్పటికే కీలకమైన క్లైమాక్స్ సన్నివేశాలు, యాక్షన్ సీన్స్ని పూర్తి చేశారు. రామోజీ ఫిలిం సిటీలో సెట్లో జరిపిన ఈ ఎపిసోడ్ టోటల్ పుష్ప 2 సినిమాకే హైలైట్గా నిలవనుందని వినికిడి వినిపిస్తోంది. పుష్ప 2లోని యాక్షన్ ఘట్టాలు అన్నీ కూడా హై వోల్టేజ్లో గూస్ బంప్స్ క్రియేట్ చేసేలా సుకుమార్ ఫైట్ మాస్టర్లు కూర్చొని డిజైన్ చేశారని తెలుస్తోంది. ఇక జాతర బ్యాక్డ్రాప్లో ఒక సాంగ్ చిత్రీకరించగా హైలైట్గా వచ్చిందని టాక్ నడుస్తోంది. అయితే ఈ సాంగ్ సినిమాకి రిలీజ్ ముందు వదిలే ఛాన్స్ లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ జాతర సాంగ్ని థియేటర్లోనే ఆడియన్స్ ఎక్స్పీరియన్స్ చేయాలని సుకుమార్ భావిస్తున్నారట. అందుకే ఈ సాంగ్ని ముందస్తుగా రిలీజ్ చేయడం లేదని తెలుస్తోంది. ఈ సినిమాలో మొత్తం 4 పాటలు ఉండగా ఇప్పటికే 2 సాంగ్స్ రిలీజ్ చేశారు. మిగిలిన 2 సాంగ్స్లో ఒకటి ఐటెం పాటగా ఉండబోతోంది.